ఫ్రెండ్స్, ఈరోజు మనం మరికొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ నేర్చుకుందాం. మ్యాథ్స్ గురించి చెప్పే ముందు డిఎస్సిలో టెట్ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెట్లో అన్ని సబ్జెక్ట్స్ అందరూ చేస్తారు, కానీ మ్యాథ్స్ అనేది ఎవరైతే కొంచెం ఆలోచించగలరో వాళ్ళు మాత్రమే చేస్తారు. టెట్లో ఇచ్చే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మరీ సింపుల్గా ఉంటాయి. మనమే వాటిని ఓవర్గా థింక్ చేస్తాము. వితౌట్ పెన్ను కూడా యూజ్ చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ని మనం టెట్లోవి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అలా పెన్ కూడా లేకుండా టెట్లోని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలమో ఇప్పుడు మనం చూసుకుందాం. పెన్ కూడా వాడకుండా మ్యాథ్స్ చేయడం ఇది సాధ్యమేనా? సాధ్యమే. కొంచెం ఆలోచన ఉంటే ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయవచ్చు. ఇప్పుడు మనం ఒక టెట్ పేపర్ ఓపెన్ చేసి చెప్పుకోబోతున్నాము. దీంట్లో ఇచ్చిన ప్రాబ్లము దాన్ని మళ్ళీ ఎలా అడగలరు, ఓకేనా? అదంతా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఇందులో మనం ఇప్పుడు మొదటి ప్రశ్న చూసుకుందాము. ఇక్కడ ఇచ్చిన నెంబరు 67426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎటువంటి పెన్ను కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 6 అనేది 1th ప్లేస్లో ఉంది, ఇక్కడ 10,000 ప్లేస్లో ఉంది, కాబట్టి ఇది 60,000. ఈ 60,000 ప్లస్ 6 60,006 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం. దీంట్లోనే ఇంకా ఎలా అడగవచ్చో ఒకసారి చూడండి. 4 యొక్క స్థాన విలువ మరియు 2 యొక్క ముఖ విలువల మధ్య భేదం ఎంత అని కూడా అడుగుతారు. అప్పుడు 4 యొక్క స్థాన విలువ అంటే అది 100th ప్లేస్ కాబట్టి 400 అవుతుంది. 2 యొక్క, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 2 యొక్క ముఖ విలువ అన్నాడు. ముఖ విలువ ఎక్కడ కూడా ఫేస్ వాల్యూ అనేది మారదు కాబట్టి అది 2గానే ఉంటుంది. 4 యొక్క ప్లేస్ వాల్యూ 400. 400 - 2 398 అవుతుంది. ఇలా ప్రశ్నలు అడిగే అవకాశం ఇందులో ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం రెండో ప్రశ్న చూసుకుందాము. ఇక్కడ 2 × 2 × 3, 2 × 3 × 3 అని ఇచ్చాడు. ఇలా మనం చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. దీన్ని సింపుల్గా 2 2s are 4, 4 3s are 12గా చూసుకోవచ్చు. 2 3s are 6, 6 3s are 18. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబరు 12, 18ల యొక్క కసాగు. ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. 12కి 18కి కామన్గా వచ్చేది 36. 12 3s are 36, 18 2s are 36. ఎల్సిఎం అంటేనే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 72 కూడా ఇస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కానీ ఇక్కడ మనం అడిగింది కసాగు అంటే ఏంటి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్లో కామన్గా వచ్చే మల్టిపుల్ని మనం ఐడెంటిఫై చేయాలి, లీస్ట్ మల్టిపుల్ని. అందుకని ఇక్కడ 2 2s are 4, 4 3s are 12. ఇక్కడ 2 3s are 6, 6 3s are 18. 12కి 18కి కామన్గా వచ్చే ఫస్ట్ మల్టిపుల్ 36. ఇలా దీన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం మూడో ప్రశ్న చూసుకుంటే, అకర్ణీయ సంఖ్యల సంకలన తస్తమాంశం అని దేన్ని అంటారు? ఇక్కడ మీరు చూడండి, సంకలన తస్తమాంశం అంటే ఏంటి? ఇక్కడ తస్తమాంశం సంకలన అంటే ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందో దాన్ని సంకలన తస్తమాంశం అంటారు. అంటే ఇక్కడ 0ని మనం ఏ నెంబర్తో యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది, కాబట్టి ప్రతి సంఖ్యకు కూడా సంకలన తస్తమాంశం అనేది 0నే అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లోనే మనం ఇంకోలా చూడండి. ఇక్కడ సంకలన తస్తమాంశం అని అడిగాడు. సంకలన తస్తమాంశం బదులు గుణకార తస్తమాంశం అని కూడా అడుగుతారు. గుణకార తస్తమాంశం అన్నప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందో దాన్ని గుణకార తస్తమాంశం అంటారు. అంటే ఇక్కడ 1 - 1 ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇక్కడ -1తో చేస్తే దాని యొక్క సింబల్ అనేది మారుతుంది. అదే మనం +1తో చేస్తే -5 × 1 -5 వస్తుంది. అందుకని ఏ నెంబర్నైనా సరే 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ అదే నెంబర్ వస్తుంది. అందుకని ఇక్కడ గుణకార తస్తమాంశం అని అడిగితే 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం 4వ ప్రశ్న చూసుకుంటే, √100 × √25. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సింపుల్గా √100 అంటే 10, √25 అంటే 5, 10 5s are 50 దీనికి ఆన్సర్. చిన్న క్వశ్చన్, ఎటువంటి పెన్ను కూడా దీనికి అవసరం లేదు. పెన్ లేకుండానే మనం వితౌట్ పెన్ వీటిని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే,
ఒక మోటారు బైకు 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసుకుంటే 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ 1 లీటర్ మనం చూసుకుంటే సింపుల్గా 220/5 వేసుకుంటే 44 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 1 లీటర్తో 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు. ఇలాగే ఇక్కడ 3.5 లీటర్స్తో ఎంత డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సింపుల్గా 44 × 3.5 మీరు చేస్తే ఆన్సర్ అనేది ఇక్కడ 3.5 × 44 కనుక మనం చేస్తే ఆన్సర్ 154 వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 220 అని ఇచ్చాడు ఒక ఆప్షన్. డైరెక్ట్గా ఇది 5 లీటర్స్కి ఈక్వల్స్. ఇది ఆప్షన్ అనేది కాదు ఇక్కడ. ఓకేనా, 1 లీటర్కి 44 కాబట్టి 66 ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ కూడా మనం తీసేయచ్చు. సింపుల్గా దీనికి 3.5 × 44 చేసుకుంటే 154 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత? ఓకేనా, ఇక్కడ వడ్డీ శాతం 12 అన్నారు. కాలం ఎంత ఇచ్చాడు? 2 సంవత్సరాలు. అంటే వడ్డీ కూడా 2 సంవత్సరాలకు డబల్ అవుతుంది. 12 2s are 24. ఈజీగా 12 2s are 24. ఓకేనా, ఇందులో 1200లో మనం ఏ నెంబర్లోనైనా 1th ప్లేస్ అంటే 1% ఎంత అవుతుంది, 10% ఎంత ఉన్నది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అది వడ్డీ లెక్కల్లో అయినా సరే, జనాభా పెరుగుదల లెక్కలు ఇస్తూ ఉంటారు, వాటిలో అయినా సరే అవి చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి దానిలో కూడా 1%, 10%ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్గా ఇచ్చిన నెంబర్లో ఒక డిజిట్ పక్కన పాయింట్ పెట్టుకుంటే అది 10%కు ఈక్వల్ అవుతుంది. అదే 2 డిజిట్స్ పక్కన మనం పాయింట్ పెట్టుకుంటే అది 1%కు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 1200లో మనం 2 జీరోస్ పక్కన పాయింట్ పెట్టుకుంటే 12 అంటే 1% ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 2 12 12 2s are 24. ఇది సింపుల్గా 24 × 12 మనం చేస్తే 288 వస్తుంది. మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఆప్షన్ని ఫస్ట్లోనే ఇచ్చాడు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు? క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. ఎలా? ఇక్కడ చూడండి ఒకసారి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం అడిగాడు. అతను ఓన్లీ వడ్డీ అడగలేదు, మొత్తం అడిగాడు. అప్పుడు 1200 + 288 మనం యాడ్ చేస్తే 1488 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మొత్తం అడిగాడా, వడ్డీ అడిగాడా, అది అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ చేస్తే మనం ఈజీగా బిట్టు పోగొట్టుకోకుండా మార్క్స్ తెచ్చుకోగలం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమైన స్వతంత్ర కొలతలు. స్వతంత్ర కొలతలు ఎన్ని? ఇవి డైరెక్ట్ బిట్ క్వశ్చన్స్. చతుర్భుజానికి 5 కొలతలు. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 5 కొలతలు. 5 కొలతలు ఉంటే డైరెక్ట్గా మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు. అలానే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 90 degrees, 60 degrees, 30 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం ఏంటి? సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ 90 degrees అని ఇచ్చాడు. దీనికి ఎటువంటి పెన్ కూడా అవసరం లేదు. 90 అంటే అది లంబకోణం కాబట్టి అది డైరెక్ట్గా లంబకోణ త్రిభుజం అవుతుంది. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. 5x మరియు x+1 కొలతలు గల భుజాలు గల దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? ఇక్కడ భూమి ఎత్తు లాంటివి 2 ఇచ్చాడు. లెంత్ అండ్ బ్రెడ్త్ LB ఇచ్చాడు. జస్ట్ దాన్ని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ ఇది. దీనికి ఏమీ అవసరం లేదు. 5x × x 5x². ఈ 3 4 కూడా ఉంది. 5x + x. ఓకే, నా ఆన్సర్ అనేది 5x² + 5x అనేది ఆన్సర్ అవుతుంది. 5x ఆఫ్ x+1 మనం చేస్తే 5x² + 5x అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే ఫ్రెండ్స్, 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాలలో మార్చగా. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 గంట 120ని వేరువేరుగా చూడవద్దు. 1 గంట 120 సెకండ్లు చూడండి, దీన్ని అంతటినీ కలిపి వేయాలి. 1 గంటకి 60 నిమిషాలు, 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. ఓకేనా, ఇక్కడ 60, ఇక్కడ 2, టోటల్గా 62 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 1 అవర్ అంటే 60 మినిట్స్. ఇక్కడ 120 సెకండ్స్ ఇచ్చాడు, 2 మినిట్స్. 60 + 2 62 అనేది ఆన్సర్ అవుతుంది. అలానే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఇచ్చారు. దీన్ని అడిగింది ఏంటి? స్టాండర్డ్ ఫామ్, ప్రామాణిక రూపం అని అడిగాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ మేడం సార్.
ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ప్రామాణిక రూపం అంటే జస్ట్ ఒక ప్లేస్ పక్కన పాయింట్ పెట్టుకోండి. ఒక ప్లేస్ పక్కన పాయింట్ పెట్టుకొని మిగిలిన స్థానాలు ఎన్ని ఉన్నాయో దాన్ని 10 పవర్గా పెట్టుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 పక్కన మనం పాయింట్ పెట్టుకుంటే మిగిలిన స్థానాలు ఒకసారి కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3.186 ఇంటూ 10 పవర్ 10 అనేది ఆన్సర్. ఇక్కడ ప్రామాణిక రూపం అంటే జస్ట్ ఒక్క డిజి పక్కన ఫస్ట్ ఉంది కదా దాని పక్కన మనం పాయింట్ పెట్టుకుంటే మిగిలినవి ఎన్నైతే ఉన్నాయో స్థానాలు వాటిని 10 పవర్గా రాసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. స్టాండర్డ్ ఫామ్స్ని ఇలా ఈజీగా మనం రాయవచ్చు. ఇలానే మనం సెకండ్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ a² - b² దేనికి సమానం అవుతుంది? చాలా సింపుల్ ఫ్రెండ్స్. చిన్న ఫార్ములా a+b a - b. ఇక్కడ ఇచ్చేసాడు కదా ఫ్రెండ్స్, ఇలా ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ a - b a+b. ఓకేనా, a+b ఏనన్నా a - b ఇలా ఇచ్చినా సరే ఆన్సర్ అనేది a - b. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో a - b a+b అనేది ఆన్సర్ అవుతుంది. మనం తర్వాత క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. రాజు వయసు 20 సంవత్సరాలు. అతని కుమారుని వయసు రాజు వయసులో సగం అయినా అతని కుమారుని వయసు ఎంత? దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. మరి చిన్న క్వశ్చన్, చాలా చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అనేది ఏమీ అవసరం లేదు. రాజు వయసు వై అన్నాడు, అతని కుమారుని వయసు రాజు వయసులో సగం అన్నాడు. అంటే ఏంటి? వైలో సగమే అతని కుమారుని వయసు. y/2 అనేది ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నది. అదే రెట్టింపు అన్నప్పుడు 2y ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? వైలో సగం అన్నాడు కాబట్టి, తండ్రి వయసులో సగం అన్నాడు కాబట్టి y/2 అనేది ఆన్సర్ అవుతుంది. అదే ఇదే క్వశ్చన్లో ఫ్రెండ్స్ ఒకసారి కుమారుని వయసు వైగా ఇచ్చి తండ్రి వయసు కుమారుని వయసుకు రెట్టింపు అని అడిగితే ఇక్కడ ఆన్సరు 2y అవుతుంది. క్వశ్చన్ మార్చినప్పుడు మన ఆన్సర్ కూడా మారుతుంది. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ x = 1 వద్ద x(x - 3 + 2) విలువ ఎంత? జస్ట్ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. 1 ఆఫ్ 1 - 3 1 ఆఫ్ అన్నాడు. 1 టేబుల్లో మనం దేని మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి 1 - 3 చూసుకుంటే 1లో నుండి -3 తీస్తే -2 వస్తుంది. -2 బయట +2 -2 +2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేది 0. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 107/132 + 108 ఓన్లీ 18/132. ఆల్రెడీ ఇక్కడ మనం చిన్న రూల్ తెలిసిందే ఫ్రెండ్స్. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 132 డినామినేటర్లో అలానే వస్తుంది. 107 + 18 మనం యాడ్ చేస్తే 125 అవుతుంది. ఆన్సర్ ఇక్కడ 125/132 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర గలదు. 16 సంచుల్లో ఉండు చక్కెర ఎంత? సింపుల్ ఫ్రెండ్స్. ఒక సంచిలో 475 కేజీలు అయినప్పుడు 16 సంచుల్లో అన్నాడు కాబట్టి 475 ఇంటూ 16 మనం చేస్తే ఫ్రెండ్స్ మనకు వచ్చే ఆన్సర్ 7600. సింపుల్, ఇదేం లేదు ఫ్రెండ్స్. 475 ఇంటూ 16 చేసుకుంటే డైరెక్ట్గా వచ్చే ఆన్సరే ఇక్కడ మనకి అవుతుంది. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. చతుర్భుజంలోని కర్ణముల లబ్దంలో సగం అనునది దేనిని సూచిస్తుంది? ఇలా మనం తెలుగులో చదివితే ఈ క్వశ్చన్ని చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చతుర్భుజంలోని కర్ణముల లబ్దంలో సగం అన్నది దేనిని సూచిస్తుంది? మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఒక్కసారి దీంట్లోకి వీటికి మనం ఆప్షన్స్ ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుంటే ఏరియా ఆఫ్ క్యూబ్, ఏరియా ఆఫ్ ట్రిపీజియం, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ రాంబస్. ఇక్కడ అసలు ఇతను అడిగింది జస్ట్ వైశాల్యం మాత్రమే. వైశాల్యం యొక్క ఫార్ములాని డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ మనం తెలుగులో చదివితే దాన్ని చతుర్భుజంలోని కర్ణముల లబ్దంలో సగం అనేది దేన్ని సూచిస్తుంది? కొంచెం కన్ఫ్యూజన్గా వస్తుంది. అదే మనం ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే జస్ట్ అతను అడిగింది ఫార్ములా, ఏరియా ఆఫ్ రాంబస్ యొక్క ఫార్ములా ½ d1d2 అనేది ఇక్కడ ఆన్సర్. ½ d1d2 అతను అడిగింది కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ రాంబస్కు అతని ఫార్ములా తెలుగులో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అనేది ఇక్కడ ఏరియా ఆఫ్ రాంబస్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లలో కింది పరుగులు చేసిన ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏమీ లేదు. పెద్ద సంఖ్యని ఇందులో ఇచ్చిన పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో మైనస్ చేస్తే వచ్చేదే ఇక్కడ ఆన్సర్. సింపుల్.
ఇందులో ఇచ్చిన వాటిలో పెద్ద నెంబర్ అనేది 100 అవుతుంది, చిన్న నెంబర్ అనేది 10 అవుతుంది. 100లో నుండి 10 మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 19. డైరెక్ట్గా వ్యాప్తి అంటే పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్యల యొక్క భేదం అంతే. ఇక్కడ మనం తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల మధ్య నిష్పత్తి. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 మీటర్లు, ఇక్కడ 10 కిలోమీటర్లు. 1 కిలోమీటర్కి 1000 కాబట్టి డైరెక్ట్గా 10 × 1000, 5:10,000. సింపుల్గా చూసుకోండి ఫ్రెండ్స్, 5 మీటర్లు, ఇక్కడ 10,000 మీటర్లు. ఓకేనా, అంటే ఇక్కడ 5 టేబుల్లో 5 1 0 పోతుంది, ఇక్కడ 10 అనేది 2 టైమ్స్ పోతుంది, పక్కన 3 zeros 100,000 కాబట్టి 1:2000 అనేది డైరెక్ట్గా దీనికి ఆన్సర్. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు. దీన్ని మనం కిలోమీటర్లోని మీటర్లోకి మార్చుకున్న తర్వాత ఇది 10,000 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. 5:10,000 ఇది మనం క్యాన్సిల్ చేసుకుంటే 1:2000 అనేది మనకి మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, పి అసలు ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరంకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం. ఫ్రెండ్స్, ఇక్కడ అడిగింది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి డైరెక్ట్గా ఆన్సర్ అనేది P(1 + R/100n) అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత మనం అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం లాజిక్ ఆలోచించండి ఫ్రెండ్స్. కింది వాటిలో ఏది సత్యం? కింది వాటిలో ఏది సత్యం? ఆప్షన్స్ చూడండి, ఏది సత్యం అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. చతురస్రాలన్నీ, మొదటి ఆప్షన్ చూసుకుంటే చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? చతురస్రాలన్నీ రాంబస్ అంటే సమచతుర్భుజం అంటే రాంబస్లో అవుతాయి, అలానే దీర్ఘ చతురస్రాలు కూడా అవుతాయి. అన్ని భుజాలు ఒకే కొలతను కలిగి ఉంటాయి, చతురస్రంలో కూడా రాంబస్లో కూడా. దీర్ఘ చతురస్రంలో ఎదుటి భుజాలు సమానం, అలాగే చతురస్రంలో కూడా ఎదుటి భుజాలు సమానం అవుతాయి. సెకండ్ ఆప్షన్ కావాలంటే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవ్వవు. ఎందుకు? అన్ని కోణాలు, అన్ని భుజాలు ఒకేగా ఉండాలి, కానీ దీర్ఘ చతురస్రాలు అలా ఉంటాయా? ఉండవు. ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. తర్వాత మూడు ఆప్షన్ చూసుకోండి ఫ్రెండ్స్, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు. ఓకేనా ఫ్రెండ్స్, గాలిపటాలు డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఒకే షేప్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఆప్షన్స్ ద్వారా ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్లో ఒకసారి ఇక్కడ ఆన్సర్ ఏంటి? చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కింది వాటిలో అపక్రమ భిన్నం కానిది. క్వశ్చన్ జాగ్రత్త చదవండి ఫ్రెండ్స్. కానిది అని అడిగాడు. మనం ఫస్ట్ ఆప్షన్ చూడగానే అది సరిగ్గా చదవవు, ఇది సింపుల్ బిట్ అని చెప్పి, కానీ ఇక్కడ బిట్టు ఇలాంటి వాటికే ఈజీగా ఆ మార్కులు పోగొట్టుకుంటారు. ఇక్కడ ఇచ్చింది అపక్రమ భిన్నం కానిది అన్నాడు, అంటే ఇక్కడ మన ఆన్సరు క్రమభిన్నాన్ని ఐడెంటిఫై చేయడం. అంటే ఏంటి? ఇక్కడ క్రమభిన్నం అంటే లవం చిన్నదిగాను హారం పెద్దదిగాను ఉండేది ఆన్సర్. ఇక్కడ చూడండి, లవం హారాలు సేమ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లవం పెద్దగా, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంది, డినామినేటర్ అనేది చిన్నగా ఉంది, అంటే ఇది ఏంటి? అపక్రమ భిన్నం అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లవం చిన్నగా ఉంది, న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంది, డినామినేటర్ అనేది పెద్దగా ఉంది, ఇది క్రమ భిన్నం అవుతుంది. ఇంకా ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్, లవం అనేది పెద్దగా ఉంది, హారం అనేది చిన్నగా ఉంది, అంటే ఇది కూడా అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ అపక్రమ భిన్నం కానిది అని అడిగాడు, అంటే క్రమ భిన్నాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన వాటిలో క్రమ భిన్నం అనేది 8/11 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే మనం తర్వాతి ప్రశ్న చూసుకోండి ఫ్రెండ్స్. చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, చిన్న లాజిక్, ఎక్కువగా పేపర్స్ అలాంటివి వాడాల్సిన అవసరం ఏమీ లేదు, జాగ్రత్తగా వినండి. లీలా రాధ చెల్లెలు. లీలా రాధ యొక్క చెల్లెలు. రాధ కంటే లీలా 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయసు P అయినా లీలా వయసు సంవత్సరాల్లో అని అడిగాడు. సింపుల్ ఫ్రెండ్స్, ఇద్దరు అక్క చెల్లెలని ఇచ్చాడు. రాధ కంటే లీలా చిన్నది అన్నాడు, అంటే రాధా వయసు ఎక్కువ, P. ఓకేనా, ఇక్కడ P+2 P-2 ఇచ్చాడు, చూసుకోండి, +2 ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవడానికి లేదు. ఇక్కడ రాధా లీలా కంటే, ఇక్కడ ఏంటి? రాధా కంటే లీలా చిన్నది, అంటే రాధా వయసు P ఇచ్చాడంటే అది దానికన్నా తక్కువ ఉంటుంది, కాబట్టి ఇక్కడ మైనస్లో ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఏదైతే మైనస్లో ఉందో దాని ఆన్సర్గా తీసుకుంటాము. తర్వాత ఈ 1/2ని మనం ఎలా మార్చుకోవాలి? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుంటే 2 1s are 2 + 1 3, 3/2, P-3/2 అనేది ఆన్సర్ అవుతుంది. P-3/2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం దీన్ని పెన్ అలాంటివి ఏమి ఉపయోగించకుండానే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయవచ్చు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ P-3/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇలా మనం టెట్లో ఇచ్చిన చాలా బిట్స్ని పెన్ను యూజ్ చేయకుండా చేయవచ్చు. చాలా సింపుల్ బిట్స్ అవి.
డిఎస్సిలో వచ్చే పాయింట్ డిఫరెన్స్ అనేవి ఈ టెట్లో వచ్చే మార్క్స్ బట్టే ఉంటుంది. డిఎస్సిలో మన ర్యాంక్ ముందుండాలన్నా మనకు పోస్ట్ కావాలన్నా టెట్లో మార్క్స్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టెట్లో మ్యాథ్స్ అనేది మరీ సులువుగా ఇస్తాడు, చాలా సులువుగా ఉంటుంది. మనమే వాటిని ఓవర్గా థింక్ చేసి పోగొట్టుకుంటాము. వితౌట్ పెన్ను గుండా కూడా యూస్ చేయకుండా మనం ఆన్సర్స్ చేయవచ్చు. దీనికి ఏం కావాలి? ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ మీద మీకు అంత పట్టు వస్తుంది. ఇంకా మీ మైండ్ని ఎగ్జామ్ టైంలో కూడా ఎలా ఉంచుకోవాలి? స్టేబుల్గా ఉంచుకోవాలి. అప్పుడు ఆ క్వశ్చన్లో చిన్నది ఇచ్చాడా, పెద్దది ఇచ్చాడా, అయినది అడిగాడా, కానిది అడిగాడా, అసలు అడిగాడా, మొత్తం అడిగాడా, లేదంటే ఓన్లీ వర్డ్ అడిగాడా, ఇలా ఏది ఇచ్చాడో కూడా క్వశ్చన్ మొత్తం లాస్ట్ దాకా చదివితేనే మనకి క్లారిటీ వస్తుంది. అక్కడ ఏం కావాలి మనకి? ఎగ్జామ్లో కూడా మనకి పేషెన్స్ అనేది చాలా అవసరం. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్లో పేషెన్స్గా ఉండి క్వశ్చన్ మొత్తం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ పెద్దగా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోగలిగితే వాటిని డైరెక్ట్గా చేయవచ్చు. ఇలా మీరు టెట్లో ఇచ్చిన బిట్స్ని ఈజీగా సాల్వ్ చేసి టెట్ స్కోర్ పెంచుకొని డిఎస్సిలో కూడా మీ ర్యాంక్ని ముందుంచుకోవచ్చు. ఇలా మీరు ఈ విధంగా హార్డ్ వర్క్ చేసి టెట్లో మంచి మార్క్స్, రాబోయే టెట్లో మంచి మార్క్స్ సంపాదించుకొని డిఎస్సిలో కూడా అందరూ ఉద్యోగం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.